जय हो मुरली नायका वंदनमिदे वीर सैनिका जय हो मुरली नायका वंदनमिदे वीर सैनिका रक्तపు తేరుల రణరంగాన భారతదేశం గర్వించదగ్గ విశేషాలు ఎన్నో మన ముందున్నాయి. ఆపరేషన్ సింధూర్ రక్త తిలకం దిద్దినటువంటి శక్తిగల మహిళలు ఇద్దరు ఈరోజు ఆడబిడ్డలు ఏం చేయగలరు? చాకో తుమ్కో పిఎం కో బోలో అనే ఒక ఉగ్రవాది అన్న మాటకు ఒక మహిళ పెట్టిన కన్నీరుకు ఈ రోజు అదే తిప్పి కొట్టేలాగా ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు. దాంట్లో ఒక బలహీన వర్గానికి చెందిన చమర్ అంటే మాదిగ కులానికి చెందినటువంటి ఓమికా సింగ్ ఒక దళిత బిడ్డ, అదే రీతిగా సోఫియా ఖురేషీ పక్కా ముస్లిం. అలాంటి ఇద్దరు శక్తులతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి సక్సెస్ చేసినటువంటి వ్యక్తులు ఒక బ్రాహ్మణుడు. ఈ రోజు ఎటువంటి విశేషాలు మన చరిత్రలో ఉన్నాయంటే ఒక బ్రాహ్మణుడు, కాశ్మీర్ బ్రాహ్మణుని ఆధ్వర్యంలో ఒక దళిత మహిళ, ఒక ముస్లిం మహిళ ముగ్గురు కలిసి ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ చేసి 24 గంటల లోపల 9 ఉగ్రవాదుల స్థావరాలను పేల్చి పారేసి 100 మందిని ఉగ్రవాదులను క్షణాల్లో పరలోకానికి పంపించారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, మూర్ఖపు ఆలోచనలో భారతీయులు ఉండకూడదు. ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలంటే ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు, అన్ని కులాలు ముఖ్యంగా ఈ దేశాన్ని రక్షించుకునేందుకు ముందు మహమ్మదీలు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేసుకోవాలి. పాకిస్తాన్ లో ఉండేది మహమ్మదీలే, వాళ్లకు పోరాటంగా చేసేందుకు ఈ భారతీయ మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో ముస్లిం మహిళ కూడా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో సిద్ధంగా ఉండి సక్సెస్ఫుల్ చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ ఐక్యతను కనపరుస్తున్నారు. కాబట్టి రాబోయే దినాల్లో మన ఐక్యతను ఇంకా నిరూపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప నీది ఆ కులము నీది ఆ మతం అని మనం విడిపోతే అక్కడ ఉన్నటువంటి శత్రువులకు మనకు ఇరుక్కున్న వాళ్ళ ఏదో గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వేలాది మంది మహమ్మదీల్ని అడిగినారు, మీరు భారతదేశం కోసం యుద్ధంలో పాల్గొంటారా, పాకిస్తాన్ కోసం మీరు భారతీయులకి పోటీగా యుద్ధంలో పాల్గొంటారంటే ఏ ఒక్క మహమ్మదీయుడు కూడా పాకిస్తానీయుడు మేము భారతదేశానికి యుద్ధం చెయ్యమని అన్నాడు. ఒక మహమ్మదీ వ్యక్తి, పాకిస్తానీ వ్యక్తి కూడా కన్నీరు పెట్టుకుని బాధపడ్డాడు. ఆపరేషన్ సింధూర్ ఖురేషీ గారికి అయితే మనం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరణించిన సైనికులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.